మతంతో పరిచయం 6వ ఏట నుంచి ప్రారంభించి 16 సంవత్సరాల వయసు వచ్చేదాకా విద్యాధ్యయనం కావించాను. కానీ పాఠశాలలో అప్పటిదాకా మతాన్ని గురించిన బోధ జరగలేదు. కానీ అక్కడి వాతావరణం వల్ల అట్టి కొత్త శిక్షణ లభించింది. ఇక్కడ ధర్మం అంటే ఆత్మబోధ లేక ఆత్మజ్ఞానమును విశాలార్థాన్ని పాఠకులు గ్రహించెదరుగాక. వైష్ణవ సాంప్రదాయంలో జన్మించటం వల్ల దేవాలయం వెళ్లే అవకాశం నాకు తరచుగా లభిస్తూ ఉండేది. కానీ ఆ కోవెల అంటే నాకు శ్రద్ధ కలగలేదు. దాని వైభవం నాకు బోధపడలేదు. అచ్చట కొంత అవినీతి జరుగుతున్నదని విని దాని ఎడ ఉదాసీనత ఏర్పడింది. అయితే నాకు అబ్బని విశేషం ఒకటి మా కుటుంబం అందరి దాసి వల్ల అబ్బింది. ఆమె నా ఎడ చూపించిన వాత్సల్యం ఇప్పటికీ నాకు గుర్తు ఉన్నది. భూతప్రేతాదులంటే నాకు భయం అని మొదట వ్రాశాను. మా కుటుంబ దాసి పేరు రంభ. ఆమె భూతప్రేతాదుల భయానికి రామనామస్మరణం మంచి మందు అని చెప్పింది. ఆమె చెప్పిన మందు మీద కంటే ఆమె మీద నాకు అమిత నమ్మకం ఏర్పడింది. దానితో అప్పటి నుండి భూతప్రేతాదుల భయం పోయేందుకై రామనామ జపం ప్రారంభించాను. ఆ జపం ఎక్కువ కాలం చేయలేకపోయినా చిన్ననాట హృదయంలో నాటుకున్న రామనామమనే బీజం తర్వాత కూడా చెక్కు చెదరకుండా అలాగే హృదయంలో ఉండిపోయింది. ఈనాడు రామనామం నా పాలిటి దివ్య ఔషధం. ఆనాడు అది రంభనాటిన విత్తనమే. ఆ రోజుల్లో మా పినతండ్రి కొడుకు యొక్క సాహచర్యం మాకు లభించింది. అతడు రామభక్తుడు. మా అన్నదమ్ములిద్దరికీ అతడు రామరక్షా స్తోత్రం నేర్పే ఏర్పాటు చేశాడు. ఆ స్తోత్రం మేము కంఠోపాఠం చేశాము. ప్రతిరోజు ప్రాతకాలం స్నానం చేసిన తర్వాత రామనామ స్తోత్ర జపం చేయటం అలవాటు చేసుకున్నాం. పోరుబందరులో ఉన్నంతకాలం మా జపం నిర్విఘ్నంగా సాగింది. రాజకోట వాతావరణం వల్ల కొంత సడలిపోయింది. ఈ జపం మీద నాకు శ్రద్ధ కలగలేదు. మా పినతండ్రి కుమారుని ఎడగల ఆదరభావం వల్ల రామరక్షా స్తోత్రం శుద్ధమైన ఉచ్చారణతో సాగుతూ ఉండేది. రామాయణ పారాయణం ప్రభావం నా మీద అమితంగా పడింది. మా తండ్రి గారు జబ్బు పడ్డప్పుడు కొంతకాలం పోరుబందరులో ఉన్నాం. అక్కడ గల రామాలయంలో రోజు రాత్రిపూట రామాయణం వింటూ ఉండేవాణ్ణి. రామభద్రుని పరమభక్తుడు భీలేశ్వర్కు చెందిన లాఘు మహారాజ్ రామాయణం వినిపిస్తూ ఉండేవాడు. ఆయనను కుష్ఠురోగం పట్టుకుందట. ఆ రోగానికి ఆయన ఏ మందు వాడలేదు. భీమేశ్వర్లో గల మహాశివుడికి బిల్వపత్రాలతో భక్తులు పూజ చేస్తూ ఉండేవారు. ఆ విధంగా శివుని స్పర్శ పొందిన బిల్వపత్రాన్ని ఆయన కుష్ఠు సోకిన అవయవాలకు కట్టుకునేవాడు. రామనామ జపం చేస్తూ ఉండేవాడు. దానితో అతని కుష్ఠురోగం పూర్తిగా నయమైపోయిందని ఆబాలగోపాలం చెప్పుకునేవారు. అది నిజమో కాదో మాకైతే తెలియదు. కానీ ఆయన నోట రామాయణం వినేవారమంతా అది నిజమేనని నమ్ముతూ ఉండేవాళ్ళం. రామాయణ గానం ప్రారంభించినప్పుడు ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు. ఆయన కంఠం మధురంగా ఉన్నది. ఆయన రామాయణానికి సంబంధించిన దోహా చౌపాయిలు పాడుతూ వాటి అర్థం చెబుతూ అందులో తాను లీనమైపోయేవాడు. శ్రోతలు తన్మయత్వంతో ఆయన గానం వింటూ ఉండేవారు. అప్పుడు నాకు 13 సంవత్సరాల వయస్సు. ఆయన రామకథ వినిపిస్తూ ఉంటే ఆనందంతో వింటూ ఉండేవాణ్ణి. ఇప్పటికీ నాకు ఆ విషయం గుర్తు ఉంది. ఆనాటి రామాయణ శ్రవణం వల్ల నాకు రామాయణం ఎడ ప్రేమ అంకురించిన మాట నిజం. తులసీదాసు రామాయణం సర్వోత్తమమైన గ్రంథం. కొద్ది నెలల తర్వాత మేము రాజకోటకు వచ్చాము. అక్కడ రామాయణ కాలక్షేపానికి అవకాశం చిక్కలేదు. కానీ ప్రతి ఏకాదశి నాడు భాగవత పారాయణం జరుగుతూ ఉండేది. నేను అప్పుడప్పుడు భాగవతం విందామని వెళ్ళేవాణ్ణి. ఆ పౌరాణికుడు జనాన్ని ఆకర్షించలేకపోయాడు. భాగవతం భక్తి ప్రధానమైనదని తెలుసుకున్నాను. నేను దాన్ని గుజరాతీ భాషలో తన్మయుడనై చదివాను. 3 వారాల పాటు నేను ఉపవాస దీక్ష వహించిన సమయంలో పండిత మదనమోహన్ మాలవ్య గారు మూలంలోని కొన్ని ఘట్టాలు చదివి వినిపించారు. మాలవ్య వంటి మహాభక్తుని నోట భాగవతం వినే అదృష్టం నాకు కలిగింది. అట్టి అదృష్టం బాల్యంలోనే కలిగి ఉంటే దానిపై గాఢమైన ప్రీతి కలిగి ఉండేది కదా అని అనుకున్నాను.
బాల్యంలో శుభాశుభ సంస్కారాల ప్రభావం అమితంగా హృదయం మీద పడుతుంది. అందువల్ల బాల్యకాలంలో అటువంటి గ్రంథాలు ఎక్కువగా వినలేకపోతిననే విచారం నాకు కలుగుతూ ఉండేది. రాజకోటలో ఉన్నప్పుడు సర్వమత సాంప్రదాయాల ఎడ సమత్వభావం సునాయాసంగా ఏర్పడింది. హిందూ మతమందలి అన్ని సాంప్రదాయాల ఎడ నాకు ఆదరభావం కలిగింది. మా తల్లిదండ్రులు అక్కడ రామాలయానికి, శివాలయానికి వెళుతూ ఉండేవారు. మమ్మల్ని కూడా తమతో పాటు అక్కడికి తీసుకుని వెళుతూ ఉండేవారు. అప్పుడప్పుడు మమ్మల్ని పంపుతూ ఉండేవారు. జైన ధర్మాచార్యులు తరచుగా మా తండ్రి దగ్గరికి వస్తూ ఉండేవారు. మేము జైనులం కాము, అయినా వారు మా ఇంట్లో భోజనం చేస్తూ ఉండేవారు. వారు మా తండ్రి గారితో ధర్మాన్ని గురించి, తదితర విషయాల్ని గురించి చర్చిస్తూ ఉండేవారు. అంతేకాక మా తండ్రికి మహమ్మదీయులు, పారసీకులు చాలామంది మిత్రులు ఉండేవారు. వారు తమ తమ మతాల్ని గురించి చెబుతూ ఉండేవారు. మా తండ్రి గారి మాటలు శ్రద్ధతో వింటూ ఉండేవారు. మా తండ్రి గారికి నర్సుగా ఉన్నందువల్ల వాళ్ళ మాటలు వినే అవకాశం నాకు లభిస్తూ ఉండేది. ఈ విధంగా వివిధ మతాలను గురించిన విషయాలు వింటూ ఉండటం వలన వాటన్నిటి ఎడ సమత్వభావం నాకు కలిగింది. అందుకు ఆ చర్చలు దోహదం చేశాయి. ఇక క్రైస్తవ మతం మాత్రమే మిగిలింది. దాని ఎడ నాకు అభిరుచి కలగలేదు, పైగా అరుచి ఏర్పడింది. ఆ రోజుల్లో క్రైస్తవ మత బోధకులు కొందరు మా హై స్కూల్ దగ్గర ఒక మూల నిలబడి హిందువుల్ని, వారి దేవుళ్లను నిందిస్తూ ఉపన్యాసాలు చేస్తూ ఉండేవారు. నేను ఆ నిందను సహించలేకపోయేవాణ్ణి. వాళ్లను వినటానికి నేను ఒక పర్యాయం మాత్రమే అక్కడ నిలబడ్డాను. ఇక నిలబడి వినవలసిన అవసరం లేకుండా పోయింది. ఆ రోజుల్లోనే సుప్రసిద్ధుడగు ఒక హిందువు క్రైస్తవ మతంలో కలిసిపోయాడని, అతడు గోమాంసం తినవలసి వచ్చిందని, మద్యం సేవించవలసి వచ్చిందని, వేషం కూడా మార్చవలసి వచ్చిందని, తరువాత హ్యాటు, బూటు, కోటు వగైరా పాశ్చాత్య దుస్తులు ధరించి తిరగవలసి వచ్చిందని ఊరు వాడ మారుమ్రోగిపోయింది. ఈ విషయం విని నేను బాధపడ్డాను. గోమాంస భక్షణం, మద్యసేవనం, పాశ్చాత్య వేషధారణం, ఇట్టి విధులు విధించే మతం అనిపించుకోదన్న భావం నాకు కలిగింది. కొత్తగా మతం పుచ్చుకున్న ఆ వ్యక్తి అప్పుడే హిందూ మతాన్ని, హిందూ దేవుళ్లను, ఆచారాలను, చివరికి హిందూ దేశాన్ని సైతం విమర్శిస్తున్నాడని విన్నాను. ఇట్టి విషయాలన్నీ క్రైస్తవ మతం అంటే నాకు అరుచి కలిగించాయి. ఇతర మతాల ఎడ సమభావం కలిగిందంటే నాకు దేవుని మీద పూర్తిగా శ్రద్ధ ఏర్పడిందని అనుకోకూడదు. ఇదే సమయంలో మా తండ్రి గారి దగ్గర గల గ్రంథ సముదాయంలో మనుస్మృతి అన్న గ్రంథం కనపడింది. అందు లిఖించబడిన విషయాలు నాకు శ్రద్ధ కలిగించలేదు, కొద్ది నాస్తికత్వం కలిగించాయి. మా రెండో పినతండ్రి కుమారుని తెలివితేటల మీద నాకు విశ్వాసం కలిగింది. నా సందేహాల్ని అతనికి తెలియజేశాను. అతడు నా సందేహ నివృత్తి చేయలేకపోయాడు. పెద్దవాడనైన తరువాత సందేహ నివృత్తి నీవే చేసుకోగలుగుతావు, చిన్నపిల్లలు ఇటువంటి ప్రశ్నలు వేయకూడదు అని అతడు అన్నాడు. మనస్సుకు శాంతి లభించలేదు. మనుస్మృతి అందలి ఖాద్యాఖాద్య ప్రకరణం తదితర ప్రకరణాలలో ప్రచలిత విధానాలకు విరుద్ధమైన కొన్ని విషయాలు వ్రాసి ఉన్నాయి. ఈ విషయమై కలిగిన సందేహానికి సమాధానం కూడా అదే పద్ధతిలో లభించింది. పెద్దవాడనైన తరువాత చదివి తెలుసుకుంటానని మనస్సుకు నచ్చజెప్పుకున్నాను. మనుస్మృతి చదివిన ఆ సమయంలో నాకు అహింసాబోధ కలగలేదు. మనుస్మృతిలో మాంసాహారానికి సమర్థన లభించింది. పాములు, నల్లులు మొదలుగా గల వాటిని చంపటం నీతిబాహ్యం కాదని తోచింది. ఆ రోజుల్లో ధర్మమని భావించి నల్లుల్ని నేను చంపాను. ఆ విషయం ఇప్పటికీ నాకు జ్ఞాపకం ఉన్నది. ఒక్క విషయం మాత్రం గాఢంగా నా హృదయంలో నాటుకున్నది. ఈ ప్రపంచం నీతి మీద నిలబడి ఉన్నది. నీతి అనేది సత్యంతో కూడి ఉంది కనుక సత్యాన్వేషణ జరిపి తీరాలి అన్న భావం నాలో గట్టిపడింది. రోజురోజుకి సత్యం యొక్క మహత్తు నా దృష్టిలో పెరిగిపోసాగింది. సత్యాన్ని గురించిన వ్యాఖ్య నా దృష్టిలో విస్తరించింది, ఇప్పటికీ విస్తరిస్తూ ఉన్నది. నీతికి సంబంధించిన ఒక చెప్పై చందం నా హృదయంలో చోటు చేసుకున్నది. ఆ పద్యంలో చెప్పబడిన అపకారానికి
ప్రతీకారం అపకారం కాదు, ఉపకారం సుమ అన్న సూత్రం నా జీవితానికి మూలమైంది. ఆ సూత్రం నా మనస్సుపై రాజ్యం చేసింది. అపకారి మేలు కోరటం, మేలు చేయటం అంటే అనురాగం పెరిగింది. అపకారి యొక్క మేలు కోరటం, అపకారికి మేలు చేయటం అంటే అనురాగం పెరిగింది. ఈ విషయమై ఎన్నెన్నో ప్రయోగాలు చేశాను. ఆ మహత్తరమైన చెప్పై ఛందస్సు క్రింద ఉటంకిస్తున్నాను. పాణి అపనే పాయ్ భలుం భోజంతో దీజే ఆవి నమావేసిస్ దండవత్ కోడే కీజే ఆపణ ఘూసేదాం కామ్ మహారోను కరియే ఆప్ ఉగారే ప్రాణ్ తే తణ దుఃఖమాం మరియే గుణకేడేతో గుణదశగుణం మనవాచ కర్మే కరి అవగుణకేడేజే గుణకరే తేజమాంజీత్యో సహి జలమును మీ కీయగలవానికెంది అని వసుగుమి కడుపార నోగిరంబు నందనంబును చేయువానికి చేయుమి భుక్తిమై సాష్టాంగ వందనంబు దమ్మిడీ నీకిచ్చు ధన్యాత్మనకు మారుగా నిమ్ము నీ నిమ్మేని నేని కోసి ఒకటి యొసగిన 10 రెట్టు నొసగవలయు చెట్టు చేసిన మేలును చేయవలయు ప్రాతకాలపు నాటి ఈ చేతలెల్ల అనుపూర్విగా సత్య రహస్యమరయ